హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ స్నేహ. ఇది ఈసీఆర్ బీచ్కి వెళ్తున్నామండి. మేము రూట్ ఇలా ఉంది. మా ఏరియాలో ఇట్లే నీళ్ళు ఉంటాయి. బెంగాల్ తుఫాన్ అని చెప్పారు కదా, ఏపీకి తమిళనాడుకి వస్తుందని, తీరం దాటుతుంది అని. తీరం దాటే లాస్ట్ రోజు మేము ఈసీఆర్ బీచ్కి వెళ్ళాం చెన్నైలో. బీచ్ స్పేస్ గురించి తర్వాత మాట్లాడతాను. ఈ రోజు గురించి మేము అంటే తుఫాన్ వచ్చినప్పుడు సైక్లోన్ వస్తుంది కదా, ఆ టైంలో బీచ్ ఎలా ఉంటుందో, సముద్రం ఎంత సందడి చేస్తుందో చూడాలి అని దానికంటే ముందు రోజే నేను మురళి డిస్కస్ చేసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఇంకా బీచ్కి వెళ్ళాల్సి వచ్చింది. క్లైమేట్ ఎంత కూల్గా ఉంది కదా, లైట్గా వర్షం కూడా పడ్డది. మేము ఇంటికి వచ్చేలోపు కొంచెం తడిచాము. మేము లాస్ట్ ఎండింగ్లో మీకు తెలుస్తుంది వర్షం వచ్చింది అని. ఈ రూట్లో చాలా ప్లేసెస్ చూడడానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇది ఏంటని షూట్ చేశాను, అక్కడ వేలాడ తీశారు కదా, అందులో మనుషులు ఉన్నారండి. మనుషులుండి లోపల డిన్నర్ చేస్తున్నారు. అక్కడికి నేను మురళి వెళ్ళాలి అని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము. నేమ్ వచ్చేసి వండర్ వరల్డ్ అంట. వెళ్ళాలి, ఏదో ఒక మంచి రోజు చూసుకొని వెళ్ళాలి. ఇంకా ఈసీఆర్ బీచ్ స్పేస్ చాలా తక్కువే ఉందండి. అంటే ఎంట్రీకి ఇంకా బీచ్ సముద్రం వరకు స్పేస్ చాలా తక్కువ ఉంది. తక్కువ ఉన్నందుకు నాకు పెద్దగా అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. కానీ ఓకే, ఆ తక్కువ ప్లేస్లో కూడా ఎంతలా పెట్టారో చూడండి. ఫుడ్ కోర్ట్స్ మీకే ముందు తెలుస్తుంది రండి. ఇట్లా మనము లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. స్ట్రైట్గా వెళ్తే బిలాల్ టీ అని వస్తుంది. అక్కడ టీ చాలా బాగుంది. దాన్ని కూడా షూట్ చేశాను నేను. నెక్స్ట్ షార్ట్లో దాన్ని అప్లోడ్ చేస్తాను. రూట్ అంత ప్లేస్లో అప్పుడే వర్షం పడ్డది. చాలా గ్రీనరీగా, చాలా చెట్లు, చాలా భయం కూడా వేస్తుంది. ఇక్కడ సైడ్ చాలా మంచిగా ఉంటాయండి. అంటే హౌసెస్, విల్లాస్ చాలా మంచిగా కట్టుకుంటారు. అక్కడ నీలాంగరి బీచ్ దగ్గర రూట్లో కూడా అట్లే కట్టేశారు, ఇక్కడ అట్లే కట్టేశారు. చూడ్డానికి రెండు సన్లైట్ ఎక్కువ ఉన్నప్పుడు రావాల్సింది. మేము కొంచెం లేట్ అయింది, అందుకే అంత బాగా క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం కొంచెం త్వరగా వెళ్తాను. ఫుడ్ కోర్ట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ ఫిష్ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీకు చూసేయండి. సముద్రం చేసే అల్లరి నేను క్యాప్చర్ చేశాను. అది మీరు రాగా వింటేనే బాగుంటుంది. తుఫాన్ టైంలో వెళ్ళాం కదా, అందుకే ఇలా ఉంది. చాలా భయంగా, చాలా పెద్ద అలలతో. వినేసేయండి, మీరు ఎంత అల్లరి చేస్తారు. వెళ్ళేలోపు నైట్ అయిపోయిందండి. మేము వెళ్ళిన తర్వాత కొంచెంసేపటికి ఇంకా చాలా డార్క్ అయిపోయి నైట్ అయిపోయింది. సరే ఇంకా అని ఏదైనా తినడానికని వెళ్తూ ఉన్నాము అక్కడికి. అదే ఫుడ్ కోర్ట్స్ ఇందాక చూసారు కదా, అక్కడికి వెళ్తున్నాము. క్లైమేట్ ఎంత భయంకరంగా, చాలా దట్టమైన మబ్బులతో ఎలా ఉంది కదా. మేము వెళ్ళడం వర్షం కూడా పడిపోయింది. ఇక్కడ మేము ఒక ఫిష్ తీసుకున్నాము. చాలా టేస్ట్ మంచిగా అనిపించింది ఆ ఫిష్. ఇలా వీటిని మ్యారినేట్ చేసి పెట్టేసి మనం ఏ ఫిష్ని పిక్ చేసుకుంటే, అది ఫిష్ కానీ ప్రాన్స్ కానీ పిక్ చేసుకున్నామంటే మనము వాళ్ళు దాన్ని అప్పటికప్పుడు డీప్ ఫ్రై కానీ, లేకపోతే ప్యాన్ మీద ఫ్రై చేస్తారు కదా ఆయిల్ వేసి, అట్లా కానీ వేయించిస్తారు. ఇంకోటి ఉంది కదా, దాని ముందే ఇట్లా స్టూల్స్ వేసారు. ఇక్కడ కూర్చొని మనం ప్రశాంతంగా తినేసేయచ్చు. ఫిష్ చాలా మంచిగా అనిపించింది నాకు, టేస్ట్ మంచిగా ఉంది. ఇదే అండి, ఇది ఫిష్ హౌస్ అని వాళ్ళు బోర్డు పెట్టారు. షూట్ చేసా ఎలా ఉందా అని. ఫిష్ బాగుంది, కానీ లోపల కొంచెం పచ్చిగా ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ పైన మాత్రం మంచిగా పొడి కానీ ఈ ఫ్రై కానీ చాలా మంచిగా చేశారు. ఏంటో నాకు ఈ ఫిష్ ఫ్రై అంటే చాలా రోస్ట్ అయి ఉంటేనే అది ఫ్రైలా అనిపిస్తుంది నాకు. ఇది ఏదో బాగుంది కదా అని షూట్ చేశాను. ఫిష్ టీత్ ఇవన్నీ. నెక్స్ట్ మేము ప్రాన్స్ ఆర్డర్ పెట్టేసాము. ప్రాన్స్లో ఇవి నాకు స్మెల్ వచ్చాయండి కొంచెం. నార్మల్గా నాకు ప్రాన్స్ అవి పికిల్స్ అన్నా, ఇక ప్రాన్స్ బిర్యానీ అన్నా చాలా ఇష్టం. ఈజీగా పట్టేయచ్చు. వాటిలో కొంచెం ఒక నరం ఉంటుందంట, అవి తీస్తే అంత స్మెల్ ఉండదు. దట్టు వాటికి చాలా కేర్గా చేయాలి. ప్రాన్స్ అంత ఈజీ అయితే కాదు. ఇక్కడ ఇది హార్స్ ఉంది కదండి,
కిడ్స్ ఎవరైనా వస్తే కనుక చిన్నపిల్లలకు కానీ ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా సరే దీని మీద ఎక్కించి అలా ఒక రౌండ్ వేసుకొని వస్తారు. అమౌంట్ ఎంత అని తెలియదు, మేము దాని దగ్గర కూడా పోలేదు. జస్ట్ అది కూడా అవైలబుల్గా ఉంటుంది అని మీకు విజిబుల్ చేయడానికి షూట్ చేశాను. ఫుడ్ కోర్ట్స్ అన్నీ తినేసిన తర్వాత మేము అప్పటికి కొంచెం వర్షం వచ్చే సూచనలు అయితే చాలా మెండుగానే ఉన్నాయి. ఇక తిన్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ఆ ఈసీఆర్ బీచ్ లోపలికి అంటే అక్కడ ఉండి చూడడానికని వెళ్ళాము. అక్కడ ఒక పర్సన్ ఉంటారు, అంటే బీచ్కి సెక్యూరిటీ అనుకుంటా. తను టార్చ్ చేసి కొంచెం లోపలికి వెళ్ళకుండా ఏ పర్సన్స్ని తను అక్కడ ఉండి సెక్యూర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మేబీ అమౌంట్ ఇస్తారు కదా బీచ్కి సెక్యూర్గా ఉండాలి అని. 8 o'clockకి అట్లా చూడ్డానికి ఎంట్రీ లేదు అన్నారు. 8 తర్వాత ఎంట్రీ ఉండదు. ఇంకా దట్టు అది సైక్లోన్ టైం కాబట్టి అసలుకే ఎంట్రీ ఉండదు. మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది ఈసీఆర్ బీచ్? ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. అది వచ్చేసి దీనికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఐ హోప్ దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక్కడ షూట్ చేస్తున్నా కదండి, అది ఒక వేరే డిఫరెంట్ షేప్లో ఉంది కదా, అది రిసార్ట్ అని అనుకుంటున్నారు సాయన్న, రఫీ అన్న వాళ్ళు. అదేంటో తెలియదు మాకు. ఇంకా మేము అక్కడ నుంచి వచ్చేస్తున్నాము. ఇక్కడ ఈసీఆర్ బీచ్కి ఎంట్రన్స్లో రైట్ సైడ్లో ఉంటుంది బీచ్ గైడ్ లైన్స్ అని ఉంటుంది. అది షూట్ చేయడం నేను మర్చిపోయాను. షూట్ చేయాలి అనుకున్నా కానీ మర్చిపోయాను. అందులో మనం బీచ్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్ట్ చేస్తాను.